తక్కువ సమయంలో ఎక్కువ మొత్తంలో సంపాదించాలనే ఆశతో కోస్టా అనే యాప్లో లక్షల రూపాయల పెట్టుబడులు పెట్టి వందల మంది మోసపోయిన ఘటన సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలో చోటు చేసుకుంది. కోస్టా అనే యాప్లో పండ్లు, ఐస్ క్రీంలు, మిల్క్ షేక్ వంటి పలు రకాల వస్తువులను కొనుగోలు చేస్తే రోజువారీగా డబ్బులొస్తాయనే ఆశతో వందల మంది అమాయక ప్రజలు మోసానికి గురయ్యారు. యాప్లో పెట్టుబడులు పెట్టిన కొద్ది రోజుల వరకు రోజువారీగా బాధితుల ఖాతాలలోకి డబ్బులు జమయ్యాయి. దీంతో ఎక్కువ మొత్తంలో పెట్టుబడులు పెట్టి తీరా కొద్ది రోజులకు డబ్బులు జమ కాకపోవడంతో మోసపోయామని గ్రహించి బాధితులు లబోదిబోమంటున్నారు. సిద్దిపేట జిల్లా చేర్యాల మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో కోస్టా అనే యాప్లో అధిక లాభాలకు ఆశపడి పెట్టుబడులు పెట్టి వందల సంఖ్యలో ప్రజలు కోట్ల రూపాయల్లో మోసానికి గురైన పరిస్థితి నెలకొంది. మోసపూరితమైన ఆన్లైన్ యాప్లలో అధిక లాభాలకు ఆశపడి పెట్టుబడులు పెట్టి మోసపోవద్దని చేర్యాల సిఐ శ్రీను ప్రజలకు సూచించారు. ఎక్కువ మంది ప్రజలు ఆన్లైన్ మోసానికి గురైనట్లుగా కోస్టా అనే యాప్లో అధిక లాభాలు వస్తాయనే ఆశతోటి పెట్టుబడి పెట్టి కొంతకాలం కొంతమందికి ముందుగా పెట్టుబడి పెట్టిన వాళ్ళకు ఏదో కొంత రిటర్న్స్ వచ్చినాయని దానికి ఆశపడి మిగతా ఎక్కువ మంది దాంట్లో పెట్టి తర్వాత గత 2 రోజుల నుంచి ఆ యాప్ క్లోజ్ అయింది, అది పనిచేయట్లేదని ప్రజలందరూ చాలా పెద్ద మొత్తంలో మోసపోయినట్లుగా మీడియా ద్వారా పేపర్లలో సమాచారం అందుతుంది. దీని మీద విచారణ జరపడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. డబ్బులు ఎవరికి సులభంగా రావు. అధిక వడ్డీలకు అత్యాశకు పోతే మోసానికి గురయ్యే అవకాశం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా అట్లా మోసానికి గురి కాకుండా ఉండాలి. అందరూ అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ మిమ్మల్ని ఎవరన్నా పలానా దాంట్లో పెట్టుబడి పెట్టండి అని చెప్పినట్లయితే, మిమ్మల్ని మోసపుచ్చినట్టుగా డైరెక్ట్గా ఏమైనా సమాచారం ఉన్నట్లయితే మా దృష్టికి తీసుకురండి. వెంటనే వారి మీద చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోబడతాయి. మీ యొక్క డబ్బులు కనుక ఏమైనా పోయినట్లయితే ఇమీడియట్గా 1930 సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 1930కు కంప్లైంట్ చేసినట్లయితే మీ యొక్క డబ్బులు మళ్ళీ తిరిగి వాపసు తెప్పించే విధంగా కూడా ప్రయత్నించడం జరుగుతుంది.